ఉన్నప్పుడే తెలంగాణకి వెళ్ళముగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీకి 2 నుంచి 4, టీడీపీకి సంబంధించి మీరు చూసారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజలు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐ థింక్ మా బ్యాచ్ కూడా మా టీం కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ టీం ఒకసారి మనం చూద్దాం. ఎస్, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఏపీకి సంబంధించి వైసీపీకి 2 నుంచి 4, టీడీపీకి 13 నుంచి 15, జనసేనకు సంబంధించి కూడా చూస్తున్నాం 2, అలాగే బీజేపీకి సంబంధించి 3 నుంచి 5 స్థానాలు. అంటే క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ కూటమికి సంబంధించి 13 నుంచి 17 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెబుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైసీపీకి సంబంధించి కేవలం 2 నుంచి 4 స్థానాలు. ఇది లోక్సభకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జనసేనకు 2, భారతీయ జనతా పార్టీకి వావ్ షాకింగ్ చెప్పుకోవాలి. ఎందుకంటే 3 నుంచి 5 దాదాపుగా 50% కి సంబంధించి మాట్లాడుకోవచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 25 స్థానాలకి ఇక్కడ కూటమి ఎక్కువ అత్యధిక స్థానాలు 13 నుంచి 15, ఆన్ అండ్ యావరేజ్ గా 14 అనుకుందాం, 2 16, ఆన్ అండ్ యావరేజ్ గా 4 అనుకుందాం, మొత్తం 14, 2 16, 4 20 స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉందంటే ఇక్కడ ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే వైసీపీకి సంబంధించి 2 నుంచి 4 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 3. సో మొత్తంగా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఒక టఫ్ ఫైట్ అనే వాతావరణం ఎక్కడ కనిపించదు. కూటమికి సంబంధించి ఇక్కడ అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉండగా మనకి అర్థమవుతోంది. ఒకసారి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఈ పీపుల్ పల్స్ ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చిందనే చూద్దాం. అంతకన్నా ముందు అసెంబ్లీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్ పీపుల్ పల్స్ ఏపీ లోక్సభకు సంబంధించి మనం చూసాం. ఒక్కసారి అసెంబ్లీకి సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఇస్తుందనేది ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 45 నుంచి 60 స్థానాలను సొంతం చేసుకుంటుందంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 95 నుంచి 110 స్థానాలు దక్కచ్చంటూ కూడా 95 నుంచి 110 స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవచ్చని పీపుల్ పల్స్ తన ఎగ్జిట్ పోల్ లో పేర్కొంది. దాంతో పాటు ఇక జనసేనకు సంబంధించి 14 నుంచి 20 చాలా 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 ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 5, దాంతో పాటు మిగిలిన నంబర్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మా ప్రతినిధి ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ నంబర్స్ గురించి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఇవి. సో ఎస్, ఏపీపై తొలి ఎగ్జిట్ పోల్ కూటమిదే అధికారం అని చెప్తోంది. పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వేను మనం చూస్తే టీడీపీకి 95 నుంచి 110 స్థానాల్లో విజయాన్ని సాధిస్తుంది అని చెప్తుంది. జనసేన 14 నుంచి 20 స్థానాల్లో, జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంది. జనసేన 14 నుంచి 20 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ చెప్తోంది. బీజేపీ కూడా 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక వైసీపీ కేవలం 45 నుంచి 60 స్థానాలకు మాత్రమే పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. 151 సీట్ల నుంచి కేవలం వైసీపీ 45 నుంచి 60 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంటుంది. కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. వైసీపీకి ఓట్ల శాతాన్ని మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 49% దాటి దగ్గరగా 50% ఓట్ షేర్ వైసీపీ సాధించింది. కానీ ఈసారి మాత్రం వైసీపీ సాధించే ఓట్ షేరు 44% పడిపోతుందని చెప్తుంది. ఇట కూటమికి మాత్రం 52%, కూటమి 52% పైబడి ఓట్ షేర్ను సాధిస్తుంది.